A very good afternoon, everyone, and special welcome to the guests present here. The movie trailer which you have seen now is Legal Battle, directed by P. Sunil Kumar Gao Garu. The movie is centered around a powerful, emotional, social, and theme. It follows his story about a transgender woman who, after survives a highly traumatic and heinous incident, decided to not to stay silent. Instead of choosing to fight back, taking her the struggle directly to the courtroom. Now I hand over the mic to the Mukunda Malagaru. Now our principal sir will take the mic. Good morning and good afternoon everyone. మహబూబ్ కాలేజ్కి ఒక హిస్టరీ ఉంది, ప్రతిసారి చెప్తూనే ఉన్నాము. సొసైటీలో జరిగే ఎటువంటి మైన్యూట్ విషయాలనైనా మహబూబ్ కాలేజ్ అడ్రస్ చేస్తుంది. అంటే మేము కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఉంది అని ఈ కాలేజీ ఎప్పుడు 1983 నుంచి చెప్తూ వస్తుంది. అలానే మేము కూడా డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఇద్దరము ఈ మూవీ రిలేటెడ్ విషయాలు విన్నప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే సొసైటీలో మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనము అన్ని విషయాలు మనకు తెలుసు, కానీ పిల్లలకు కూడా కొన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి. సొసైటీ కొన్ని భేదభావాలు పాటిస్తుంది. ఆ భేదభావాలు అనేవి సొసైటీలోంచి పోవాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ కావాలి. సొసైటీలో మంచి ఉంది, చెడు ఉంది. అన్ని విషయాలను ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫస్ట్ తెలుసుకొని వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ వెల్ విషర్కి చెప్తారో అప్పుడు ఆ సొసైటీలో ఎక్కువ తప్పులు కనిపించవు. స్లోగా సొసైటీ ఎడ్యుకేట్ అవుతుంది. దాని ద్వారా సొసైటీలో ఉన్నటువంటి ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక రైట్ టు లివ్ అనే యాక్ట్ ప్రకారం జీవించగలుగుతాడు. ఈ పిక్చర్ అలాంటి విషయాలకు సంబంధించిందే. మనం డే టు డే ఫంక్షనింగ్లో మనలాగానే బాధపడతారు, మనలాగానే ఆలోచిస్తారు. వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంది, వాళ్ళకు కూడా సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది. ఇవన్నీ చెప్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, మన హైకోర్టు లాంటి కోర్ట్స్ ఒక సంస్కరణలు తీసుకొచ్చిన, యాక్ట్స్ తీసుకొచ్చినా అది అందరి దగ్గరికి రీచ్ కావట్లేదు. రీచ్ అవ్వాలి అంటే ఒక మంచి ఫిల్మ్ అయితే అందరూ చూస్తారు, చూసిన తర్వాత దాన్ని 10 మందికి చెప్తారు. ఆ కాజ్ తోటి ఈ డైరెక్టర్ గారు సినిమా తీయడం జరిగింది. దీనికి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అనేక అవార్డులు గెలుచుకొని ఉన్నారు. నేను అన్నీ చెప్పేస్తే బాగోదు, తర్వాత వాళ్ళు నెమ్మదిగా అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఈ మైక్ని మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ముకుంద మేడం. గుడ్ మార్నింగ్. అందరు ఇంట్రెస్టింగ్ ఉన్నారా వినడానికి? మీ అందరికి న్యూ సబ్జెక్ట్ అనుకుంటాను, చాలా మంది తెలిసి ఉంటుంది. నా పేరు ముకుందమాల. నేను ఒక సంస్థని క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ అనే సంస్థని నేను నడిపిస్తున్నాను. ఒక ట్రాన్స్ మహిళకు కూడా నేను తల్లిని. ఓకే, నేను ఆ ట్రాన్స్ మహిళ వెనకాల ఉండడం వలన ఈరోజు మా పాప ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయింది ఉస్మానియాలోని. తర్వాత యూరప్కి వెళ్ళింది, అక్కడ ఎంఎస్ జెరంటాలజీ చేసింది. మళ్ళీ ఇండియాకి వచ్చింది, నిమ్స్లోని జీరియాట్రిక్ మెడిసిన్ చేసింది. మళ్ళీ అమెరికాకి వెళ్ళింది, పిహెచ్డి చేసేసింది జెరంటాలజీ. ఈరోజు బర్లిన్లోని జర్మనీలోని సైంటిస్ట్గా పనిచేస్తుంది. దానికి నేను వెంబడి ఉన్నా ఒక తల్లిగా. ఇప్పుడు ఈరోజు మీరు అందరూ అనుకుంటారు ట్రాన్స్జెండర్స్ అనగానే అక్కడ సిగ్నెస్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఫంక్షన్స్కి వస్తారు, మళ్ళీ సతాయిస్తారు. ఎస్, ఉన్నారు. వాళ్ళు కాకుండా కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఆ స్థితికి వచ్చారంటే మాలాంటి తల్లిదండ్రులు వాళ్ళని రోడ్డు మీద వదిలేయడం వలన, సొసైటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేకపోవలన, వేరే దారి లేక
చచ్చిపోలేదు కదా, బ్రతకాలి కదా పుట్టిన తర్వాత. ఆ బ్రతుకు తెరు గురించి వాళ్ళు అవన్నీ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నేను మా బిడ్డని కాపాడుకుని అలాగ ఉండిపోకుండా ముందుకొచ్చి నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ సంస్థ గురించి పనిచేస్తున్నాను. 2019లో మనకు ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చినా సరే ఎవ్వరు మాట్లాడట్లేదు. వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకి చాలా టైం తక్కువ ఉంది కనుక నేను చాలా షార్ట్గా చెప్పదలుచుకుంటున్నాను. తల్లిదండ్రుల్లోని మార్పు లేదు. స్కూల్స్లోని మా పాపనే తన స్కూల్లో చదివినప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడ్డది. అలాగే అందరూ ఈ సినిమాలో చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది. అలాగే కాలేజ్లోని ఎక్కడ తను ఒక స్టూడెంట్ లైఫ్ ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. అందుకే అది ఒక కారణం. ఈరోజు అన్ని స్కూల్స్లో తీసుకొచ్చి మీరు వాళ్ళని హెరాసింగ్ చేయడం కానీ బుల్లింగ్ చేయడం కానీ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజెస్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది ఎంత ప్యాథెటిక్. మీరు అందరూ చదువుకుంటారు, రేపు ఉద్యోగాలు చేసుకుంటారు, మంచిగా బతుకుతారు. మరి వీళ్ళు కూడా అలా బతకాలి కదా. వీళ్ళు అలా బతకాలంటే మీరేం చేయాలి? అలాంటి పిల్లలు మీతో కనిపిస్తే ఖచ్చితంగా అన్ని కాలేజెస్లో ఈ కమ్యూనిటీ నుంచి వచ్చే పిల్లలు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు బయటకు రాలేరు. ఎందుకు బయటకు రాలేరంటే, బయటకు వచ్చారంటే మీ పిల్లలు బ్రతకనివ్వరు, మేనేజ్మెంట్ ఎలా చూస్తుందో తెలీదు, భయము అలాంటివి ఉంటుంది. కనుక మీలోని ఈ అవేర్నెస్ తీసుకురావాలని ఒక మహానుభావులు మనకి డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు బాగా ఆలోచించి, ఆయన ఏదో ఒక ప్రాఫిట్ సంపాదించాలనో దీంట్లో లాభం వస్తుందనో ఆ విధంగా తీయకుండా డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క మెసేజ్ని అందరి స్టూడెంట్స్కి అందరికి రావాలని ఆ ఉద్దేశం మీద దీన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం వచ్చిన తర్వాత గవర్నమెంట్లోని అవేర్నెస్ వచ్చింది. గవర్నమెంట్లో 38 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా జాయిన్ చేసుకున్నారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మాకు చాలా చేశారు. వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మెట్రోలో 20 మందిని వేసుకున్నారు, హైదరాబాద్లోని 16 మందిని వేసుకున్నారు. ఇది ఇలాంటి డెవలప్మెంట్ వస్తున్న సందర్భంలోని మన డైరెక్టర్ గారు వచ్చారు. దీన్ని తీసుకొచ్చి దీన్ని ఇంకా అవేర్నెస్ తీసుకురావాలా, తల్లిదండ్రులు ఆ పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. మీలాంటి పిల్లలు అలాంటి పిల్లలు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకొని వాళ్ళు కాలేజీ కానీ స్కూల్ కానీ విడిచిపెట్టి పోకుండా ఉండగా మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ మీరు కల్పించాలి, అవన్నీ చూసుకుంటూ చాలా బాగా తీశారు. ఇప్పుడు మన సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్ గారు ఆ మూవీ గురించి అంతా మీకు చెప్తారు. ఇప్పుడు నాకు చాలా నేను మన పురుషోత్తమ గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, రామకృష్ణ గారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మేము ఎదురు చూడలేదు, ఇంత ఈజీగా మాకు అవకాశం ఇస్తారని చెప్పేసి వాళ్ళిద్దరికీ నా యొక్క ధన్యవాదాలు. అడగగానే ఒప్పుకొని ఒక్క రోజులోని ఈ సెషన్ని పెట్టారు. మిమ్మల్ని అందరినీ కూడా మూవీకి వెళ్ళడానికి సలహా ఇస్తారు. ఎవరెవరికి ఇష్టం ఉంటే వాళ్ళందరూ మూవీ కూడా వచ్చి చూడవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. విష్ణు తను కూడా ఈ మూవీలో నటించారు, ఒక గేగా నటించారు. తను కూడా మాట్లాడతారు. సంతోషంగా ఏం భయపడక. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు విష్ణు తేజ. ఈ ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ ఈ మూవీలో నేను కూడా ఒక పాత్రను పోషించాను. అదేంటంటే ఒక గే మగవాడికి సంబంధించి. సో ఎప్పుడైతే మనం సమాజంలో గే, ట్రాన్స్జెండర్, లెస్బియన్, బైసెక్షువల్ ఇలాంటి ఇంగ్లీష్ పదాలే మీరు ఎక్కువగా వినే ఉండుంటారు. కొంతమంది హిజ్రా ఇటువంటి పదాలు వినుంటారు. అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ముకుందమాల గారు మా అందరికీ అమ్మ. ఎందుకనంటే ఒక కొడుకు అబ్బాయిగా పుట్టి పెరిగి అది ఇష్టం లేక అమ్మాయిగా మారి అక్కడి నుంచి ఆ అమ్మాయి ఒక ఎంబీబీఎస్ చేసి రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసి ఇవాళ యూరోప్ వెళ్తూ ఉన్నారు అనంటే, అలా వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబం యాక్సెప్టెన్స్ లేకుండా వెళ్ళనటువంటి వాళ్ళందరూ కూడా సిగ్నల్లో అడుక్కుంటున్నారు. చెట్ల చాటున హైవే రోడ్న దందా వేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చాలా మంది కుటుంబాల్లో ముఖ్యంగా స్కూల్ లెవెల్ నుంచే కొంచెం అబ్బాయి అమ్మాయిగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వెంటనే వీడేదో తేడా 0.5 చెక్క ఇటువంటి స్కూల్ లెవెల్లోనే ఆ కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ వినిపించడం వల్ల స్కూల్లో ఎక్కువసేపు ఉండలేక స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో వాళ్ళు కూడా పరువు తీసేస్తున్నాం అని చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా కొట్టడం, తర్వాత అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఫ్యామిలీ, అప్పటి వరకు చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ వదిలేసిన తర్వాత
వాళ్ళకు 20-25 ఏళ్ళు వయసుకు వచ్చిన తర్వాత సొసైటీ, ఫ్యామిలీ అందరు నాకు ఎవ్వరు లేరు కదా, నాకు అసలు ప్రేమే దొరకలేదు, ఒక ఎమోషనే నాకు దొరకలేదు అనుకుంటే వాళ్ళలో ఎంత అగ్రెసివ్‌నెస్ ఉంటది, ఎంత కోపం ఉంటది, ఎంత మన మీద ఒక హేట్రెడ్‌నెస్ ఉంటది. ఆ హేట్రెడ్‌నెస్ తాలూకా మీ రియాక్షన్స్ చూసుంటారు. సిగ్నల్‌లో డబ్బులు ఇవ్వకపోతే బలవంతం చేయడం. బలవంతం చేస్తేనే డబ్బులొస్తున్నాయి. బలవంతం చేయకపోతే జాలిగా చూసి నాకేమైనా కొంచెం ఇస్తారంటే ఎవరైనా ఇస్తున్నారా? మనం తల కూడా తిప్పం కనీసం. ఎవరైనా వచ్చి సిగ్నల్ మన చెయ్యి చాచి అడుగుతున్నారంటే తలేం చేస్తాం? తల పక్కకన్నా తిప్పుకుంటాం, లేదా విండో అయినా ఏసేసుకుంటా ఉంటాం. మరి ఎలా? ఫుడ్ ఎలా? బ్రెడ్ అండ్ బటర్ ఎలా? కానీ కొన్ని ఎక్స్‌ట్రీమ్ కారణాల పరిస్థితుల వల్ల సమాజము, మన స్కూల్ లెవెల్ నుంచి ఉన్నటువంటి తోటి క్లాస్‌మేట్స్, కుటుంబము వీళ్ళందరూ క్రియేట్ చేసిన ప్రెషర్‌ని వాళ్ళు రోడ్ల మీద అనుభవిస్తా ఉన్నారు. ఎక్కడో ఒక వ్యక్తి, ముకుందమాల అమ్మ లాంటి వ్యక్తులు, చాలా కొంతమంది తల్లిదండ్రులలో కూడా ముఖ్యంగా తల్లులే అర్థం చేసుకొని వాళ్ళకి తోడుగా ఉండడం వల్ల వాళ్ళ కొడుకు, కూతురుగా మారి ఇవాళ అబ్రాడ్‌లో ఒక మంచి గొప్ప స్థానంలో ఉన్నారు. కానీ అటువంటి స్థాయి మాకు లేదు. ఎందుకనంటే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలనుకునే వ్యక్తులు, లేదా అమ్మాయిగా నుంచి అబ్బాయిగా మారాలనుకునేటువంటి వ్యక్తులు. మెజారిటీగా మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినటువంటి వ్యక్తులు మాత్రమే మీరు చూసారు. వాళ్ళ పాపులేషనే మీకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. సో ఏదైతే ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్ ఉందో అది ఒక లెస్బియన్, బైసెక్షువల్, ట్రాన్స్‌జెండర్ వీళ్ళ వ్యక్తుల యొక్క అస్తిత్వాలు ఏమున్నాయి? ఆల్ఫాబెట్స్ మనకి ఎల్‌జీబీటీ అనేది ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఎల్ అనేది ఒక ఐడెంటిటీ, జీ అనేది ఒక ఐడెంటిటీ, టీ అనేది ఒక ఐడెంటిటీ, బి అనేది ఒక ఐడెంటిటీ. ఇవి చాలా వివరంగా తెలుసుకోవడానికి మనం ముందు ముందు కలిసే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీ ఏదైతే ఉందో ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ వుమెన్‌కి సంబంధించినటువంటి సొసైటీ, ఫ్యామిలీ, స్కూల్‌లో ఎటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి. అదే విధంగా కొంచెం పెరిగి పెద్దయి సైలెంట్‌గా తన ఫీలింగ్స్ అన్నీ దాచుకొని ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి మీద ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే ఏ జెండర్ మీద ఫీలింగ్స్ లేవు. కానీ ఆ అబ్బాయి ఆ ఇష్టాన్ని వ్యక్తపరచలేకపోతున్నాడు. తల్లిదండ్రులు, సమాజం, ఫ్రెండ్స్ అందరూ గూడా ఎంకరేజ్ చేసి, "నువ్వు అబ్బాయిగా పుట్టావు కాబట్టి ఇంకొక అమ్మాయిని ప్రేమించాలి, ఇష్టపడాలి. సో నీకు అలాగే పెళ్లి జరగాలని" ఫోర్స్ చేయడం వల్ల ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం లేనటువంటి అమ్మాయితో ఏ విధంగా జీవితాన్ని పంచుకుంటాడు అన్న ఆ 2 సంబంధించినటువంటి ఆ జీవితాల్ని ఈ మూవీలో మనకు డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. ఎందుకు ఇది మరీ మరీ ముఖ్యం, మనం అందరం ఎందుకు చూడాలి అనంటే, మనం అందరం ఒకప్పుడులాగా కాదు గదా! ఏదో పాత సామెతలు చెప్తేనో, లేకపోతే చరిత్ర చెప్తేనో గాదు. మనం ఇప్పుడందరం 2026లో ఉన్నాం. మనం ప్రతీది గూడా సైన్స్ మీద ఆధారపడి ఉండాలి. హిస్టరీ ఆధారపడి ఉండాలి. హిస్టరీ నుంచి వచ్చినటువంటి సైన్స్ మీద ఆధారపడి ఉండాలి గాబట్టి, మన ఇక్కడున్నటువంటి ఈ హాల్‌లోనే ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిత్వం, వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ హడావిడి అందరితో ఒకే సమానంగా ఉన్నాయా? లేవు గదా! దానికి అర్థం ఏంటి? అందరూ ఒకే కులం వాళ్ళా? అందరం ఒకే మతం వాళ్ళా? అందరం ఒకటే కాస్టా? అందరం ఒకే క్లాసా? కాదు గదా! జెండర్ గూడా మన మధ్యలో ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ అమ్మాయి ఉండొచ్చు, ఒక ట్రాన్స్‌జెండర్ అబ్బాయి ఉండొచ్చు, ఒక గే అబ్బాయి ఉండొచ్చు, ఒక లెస్బియన్ అమ్మాయి ఉండొచ్చు. వీళ్ళందరూ మన మధ్యలోనే ఉండుండొచ్చు. కానీ నా ఫ్రెండ్‌కి చెప్తే నిన్నటి వరకు నాతో ఆడుకున్న ఫ్రెండ్, నిన్నటి వరకు మాట్లాడిన నా ఫ్రెండ్ నాతో రేపటి నుంచి అదే విధంగా ఉంటారా? లేకపోతే వాళ్ళేమైనా నా పట్ల వేరేగా బిహేవ్ చేసి నన్నేమైనా దూరం పెడతారన్న భయంతో చాలా మంది చెప్పుకోకుండా మనసులో దాచుకొని, ఎక్కడైనా బయటపడిన సందర్భాల్లో ఎవరైనా నలుగురు కామెంట్ చేయడం వల్ల క్లాస్ అంతా తెలిసిపోతుంది. రేపొద్దున నీ మొహం ఎలా చూయించుకోవాలి, రావడం వద్దనేసుకొని మానేసేటువంటి వ్యక్తులు చాలా మందున్నారు. ఆ డ్రాప్ ఔట్ అయిన వ్యక్తుల్లో నేను గూడా ఒకడిని. సో, ఎప్పుడైతే పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది లేనప్పుడు, ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం క్లాస్‌లో ఉన్నటువంటి క్లాస్‌మేట్స్ తోటే ఎక్కువ టైం గడుపుతాం. సాయంత్రం వెళ్ళినప్పుడు గూడా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఇప్పుడైతే మా కాలంలో అయితే రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు చేసుకుంటా ఉండేవాళ్ళం. 100 అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా గాదు. వాట్సాప్ ఉంది, కాల్స్, ఫోన్, ఇంటర్నెట్ అంతా మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనకు ఏదైతే ఈ మూవీలో మేమేదైతే చూయించామో అది ఈ క్లాస్ రూమ్ నుంచే మొదలైంది. అది మన ఫ్యామిలీ నుంచే మొదలైంది. అది మా అన్నదమ్ములు, అక్కచెల్లెల దగ్గర నుంచి మొదలైంది ఆ వివక్షత అనేది. సో, ఇది చాలా సెన్సిటివ్, అలాగే చాలా డీప్ సబ్జెక్ట్. అందరికి అర్థం కాదు. అంత తొందరగా అర్థం కాదు. ఎందుకనంటే ఇందులో ఉన్నటువంటి వ్యక్తులం మాకు మేము అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటిది మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. సో, దయచేసి ఈ మూవీ ఎందుకు చూడాలి అనంటే, ఇప్పటి వరకు ఈ వ్యక్తులంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా, గే అంటే గుండె జారి గల్లంతైంది సినిమా ఎంతమంది చూసారు? చూసారా? ఆ ఎంట్రన్స్‌లో ఎక్కుతా ఉంటే ఎక్కడెక్కడో ముట్టేసుకొని ఉండి, లిప్‌స్టిక్ ఏసుకొని ఇబ్బంది పెడతా ఉన్నటువంటి కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి.
గే అన్న పదానికి ట్రాన్స్జెండర్ పదానికి ఇండస్ట్రీ ఏం చేసిందంటే రెండింటిని కలిపేసి మిక్స్ చేసి ఒక హాస్యాన్ని ఒక వల్గారిటీని స్ప్రెడ్ చేసి మన బుర్రల్లో వ్యక్తుల మీద ఒక వివక్షతని, వ్యక్తుల మీద ఒక అసహ్యాన్ని సృష్టించేసింది. సో వీళ్ళే అసలైన వ్యక్తులేమో అని అనుకుంటున్నాం, కానీ మనకు ట్రాన్స్జెండర్ ఉమెన్ వేరు, ట్రాన్స్జెండర్ మగవారు వేరు, గే మగవారు వేరు, లెస్బియన్ ఆడవారు వేరు, బైసెక్షువల్ వ్యక్తులు వేరు. ఇవందరూ ఇండివిజువల్. ఇవన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం. ఈ మూవీ మీరు ఖచ్చితంగా చూడాలి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఖచ్చితంగా వచ్చి చూడండి. అప్పుడు మనలో కూడా మనం ఏం చేసాం మన క్లాస్ రూమ్లో మన తోటి వ్యక్తుల మధ్యలో అనేది మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మీ కంట్లో నీళ్లు రాకపోతే నేను మళ్ళీ మీకు కనిపించను. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ. నేను ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి గోల్స్ ఉంటే ఆ గోల్స్లో సక్సెస్ అయ్యామని చూస్తే ఆ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ చెప్తే ఎంతమంది నీ వల్ల కాదు, నీ వల్ల చేత కాదు అన్నవాళ్ళు ఉన్నారో, డిస్క్రిమినేషన్కి గురైన వాళ్ళు ఉన్నారో ఒకసారి చేసేదండి. ఓల్డ్ వన్ ఉంటుంటారే. సో నాకు తెలుసు ఆ డిస్క్రిమినేషన్ గురైతే ఎంత బాధ ఉంటుందో మనసులో. ఆ బాధతో ఎన్నో ఆలోచనలతో కుదించిపోతారో నాకు తెలుసు. కానీ మీరు 100 సార్లు ఓడిపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా పోరాటం చేయండి. నేను మూవీ గురించి అయితే ఎక్కువ చెప్పను, ఎందుకంటే మూవీలో ట్రాన్స్ కమ్యూనిటీని చూపించాం. వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో దాంట్లో నేను అందరం అనుభవించేది కూడా హార్డ్లీ నాకు తెలిసి ఒక 40%. ఎందుకంటే మీకు నాకు ఎవరో ఒక్కళ్ళైనా సరే హెల్ప్ చేస్తారు. నేను నిజం చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 2 years అవుతుంది. ఈ 2 yearsలో కూడా నేను ఎక్కడా కష్టపడలేదు. నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది, నా రిలేటివ్స్ నాకు సపోర్ట్ చేశారు. డబ్బులు లేకపోతే డబ్బులు పంపించేవాళ్ళు. ఇక్కడ నేను వచ్చానంటే చాలా ఈజీగా వచ్చాను ఈ 2 years. కానీ నేను నాతో పాటు ఎంతమంది యాక్టర్స్ అయితే ఆడిషన్స్కి కోసం ట్రై చేశారో వాళ్ళందరూ ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. దాంట్లో ఎంతమంది సక్సెస్ అవుతూ వస్తున్నారో కూడా నాకు తెలుసు. సో అదేవిధంగా మీరు కూడా గొప్పగా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. 100 సార్లు కాదు, 101 సార్లు కూడా ప్రయత్నం చేయండి. కొంతమంది అంటారు అదృష్టం ఉంది బ్రదర్ వేరే పర్సన్కి, అందుకే తను ఈజీగా సక్సెస్ అయ్యాడని. నేను 100 సార్లు ట్రై చేశాను, 100 సార్లు కూడా సక్సెస్ కాలేదనే మాట మనం ఈజీగా చెప్పేస్తాం. కానీ తను 200 సార్లు ప్రయత్నం చేస్తుంది. మీరు 201 సార్లు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా గెలుస్తారు. నన్ను ఇవాటి వరకు ఇక్కడ దాకా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. నేను కొంచెం ఎక్కడ మాట్లాడాలంటే నాకు చాలా భయం అనమాట. అలాంటిది ఈ సినిమా పుణ్యం అంట నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. స్టూడెంట్స్ ఎంతగానో ఒక 10 days నుంచి నాకు సినిమాని బాగా ఆదరిస్తున్నారు. హ్యాపీ ఫర్ దట్. ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చి చూసి ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరందరూ ఇంత ఓపికగా ఈ విషయం గురించి వినడానికి, సినిమా గురించి వినడానికి ఉన్నందుకు. ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే ఒక సినిమా కేవలం ఒక ట్రాన్స్జెండర్స్ గురించో, ఒక గే వ్యక్తుల గురించో కాదు. ఇది వివక్షత గురించి. విష్ణు గారు చెప్పినట్టు మన అందరం కూడా ఏదో ఒక రకంగా వివక్షతకు గురైన వాళ్ళు. ఎవరో ఒకరు నువ్వు పొట్టిగా ఉంటావని, ఒకరు లావుగా ఉంటాడని, ఒకడు చదువు సరిగ్గా రాదని, లేకపోతే నేను ఒక చిన్న సినిమా తీస్తున్నానని, ఇంకా 100 కోట్ల సినిమా తీయట్లేదేమిటి, ఇంకా పెద్ద రిలీజ్ చేయట్లేదేమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వివక్షతకి గురవుతూనే ఉంటారు. మీరు ఈ కాలేజీలో చదువుతున్నారేంటి, ఇంకా పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదవచ్చు కదా అని ఎవరో ఒకరు అంటూ, ఒకడెవరో కారులో దిగుతూ ఉంటే మనం సైకిల్ మీద లేకపోతే ఆ పెట్రోల్ 50 రూపాయల పెట్రోల్ వేయించుకొని బైక్ మీద తిరుగుతున్నప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు మనసులో ఎక్కడో చిన్న బాధ అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న వివక్షతకు గురవుతున్నప్పుడే మనం ఎంతో బాధ కలుగుతున్నప్పుడు ఫ్యామిలీ కూడా దూరంగా పెట్టేసి, సమాజం దూరంగా పెట్టి, అప్పటి వరకు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ వాళ్ళని కామెడీ పీసుల్లా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత నలిగిపోతారో ఒకసారి చూడాలనిపించింది. ఒక్కసారి నేను వాళ్ళ కథలు తెలుసుకుంటూ
వాళ్ళతో ప్రయాణం చేసిన తర్వాత అసలు కన్నీళ్ళు అంటే ఏంటి, కష్టం అంటే ఏంటో నాకు తెలుసు. వాళ్ళ ఒంట్లో వాళ్ళు ఊపిరాడకుండా వాళ్ళు ఎలా గిలగిలలాడిపోతారో నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మనకు నచ్చని డ్రెస్సులో ఉంటేనే మనకు చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటిది వాళ్ళకి నచ్చని శరీరంలో ఉండాలి అంటే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. ఒకసారైనా సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారండి. మనందరం కలిసి వాళ్ళని అలాంటి ఒక స్థితికి నెట్టేస్తున్నాం. మన దృష్టిలో ఆ రోజు ఒక కామెడీ అవ్వచ్చు, వాళ్ళని చూసిన వెంటనే కిలకిలా నవ్వేసుకుంటూ ఉంటాం, లేకపోతే మనం సరదాగా జోకులు వేసేస్తూ ఉంటాం. అట్ దేర్ ఎక్స్పెన్స్ ఒకసారి ఒక 5 నిమిషాలు నవ్వుకోవడం కోసం ఒక మనిషిని జీవితంలో వాడు కోలుకోలేని మానసికంగా వాళ్ళని దెబ్బతీసేస్తూ ఉంటారు. ఈ అన్ని ఇష్యూస్ గురించి చెప్పడానికి సినిమాని మించిన గొప్ప మాధ్యమం లేదండి. ఇది నా 27వ సినిమా. విష్ణు గారు చెప్పినట్టు ఎంతో మంది మన సినిమాల్లో వాళ్ళని ఎలా చూపిస్తాం, వాళ్ళని ఒక కామెడీ పీసుల్లాగానే చూపిస్తాం. అసలు మనుషులుగా కూడా ట్రీట్ చేయం. వాళ్ళు ఏదో పుట్టారు, వాళ్ళ మీద మనం జోకులు వేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏడుస్తారా, వాళ్ళ కన్నీళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ కష్టం ఎలా ఉంటుందని ఆలోచించే ఓపిక కానీ తీరిక కానీ అవసరం కానీ మనకు లేవు. వాళ్ళతో ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూసిన తర్వాత రియల్లీ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ద పెయిన్ ఈస్. మేడం గారు చెప్పినట్టు ఇఫ్ దేర్ పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్, డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో గొప్ప గొప్ప ప్లేసుల్లో ఉండేవాళ్ళు అంతే తప్ప ఎవరికి మాత్రం ఉంటుందండి అడుక్కోవాలని. నాతో ఒక అమ్మాయి చెప్పింది, నా హీరోయిన్ బెగ్గింగ్ చేశాడు, సార్ నేను చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, నన్ను చాలా అల్లారముద్దుగా చూసుకునేవాళ్ళు, అలాంటిది నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తే, నువ్వు ఎక్కడో దగ్గర చావు అని బయటకు తోసేస్తే హైదరాబాద్కి వచ్చి 10 రూపాయల కోసం చెయ్యి చాచాలి అంటే ఎంత బాధపడి ఉంటానంటే, ఎన్ని రోజులు ఏడ్చుంటాను. అవకాశం ఇచ్చిండుంటే డెఫినెట్గా అమ్మాయి సినిమా హీరోయిన్ ఈరోజు అయింది, లక్కీ ఛాన్స్ దీంట్లో. లేకపోతే ఇంకా హ్యాపీగా అయి ఉండదేమో, అన్ని కన్నీళ్ళతో అయ్యేది కాదేమో. సో మన అందరికీ అవకాశం ఇద్దాం, అందరినీ బతకడానికి ఒక దారి ఇద్దాం అనేది కేవలం కమర్షియల్ ఉద్దేశంతో తీసింది కాదు. పక్కవాడి కన్నీళ్ళని అర్థం చేసుకోలేని జీవితం కాదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ దట్ ఈస్ నాట్ సక్సెస్. ఒక మనిషిని మనిషిలా ట్రీట్ చేయలేని డబ్బు కానీ ఐశ్వర్యం కానీ సక్సెస్ కానీ అది నా దృష్టిలో సక్సెస్సే కాదండి. లెటస్ హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్. ఈ ప్రపంచం అందరి కోసం వచ్చింది. దేవుడు ఎలా మనల్ని పంపించాడో, దేవుడు అంటావా సృష్టి అంటావా, ఈ నమ్మకం బట్టి అందరిలాగే వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ఒక అధికారం ఉండాలి, వాళ్ళకు కూడా జీవించే ఒక అవకాశం ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఈ భూమి మీద వాళ్ళకి కావాల్సిన అవకాశం వాళ్ళు తీసుకోవాలి. కేవలం ఒక వ్యక్తి పొట్టిగా ఉన్నాడని అతనికి చదువు చెప్పడం మానేస్తామా, లేకపోతే నవ్వుతూ వాడి జీవితాన్ని నాశనం చేసేస్తామా, లేకపోతే మీ అందరికంటే పొడుగ్గా ఉన్నాడు కాబట్టి ఒకరిని నిర్లక్ష్యం చేస్తాం. మెజారిటీలా లేనంత మాత్రం చేత ఒక మనిషిని తప్పు పట్టడం కానీ లేకపోతే ఒక మనిషిని దూరం చేయడం కానీ కరెక్ట్ కాదు అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. ఒక ఇంక్లూజివ్ సొసైటీ, అందరికీ చెందిన సమాజం, ఇది అందరూ బతకాలి, ఇది వసుదైక కుటుంబం, మన అందరం ఒకటే కుటుంబం అని మనం మాట్లాడుకుంటున్నాం. అది నిజంగా జరగాలి అంటే మీరు అందరినీ సమర్థించాలి. కేవలం ట్రాన్స్జెండర్స్ను లేకపోతే లెస్బియన్స్ని గేస్ని కాదండి, ప్రతి ఒక్కరికి కూడా వివక్షత అన్నది దయచేసి చూపించవద్దు అన్నది నా సిన్సియర్ రిక్వెస్ట్. మీరు తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీని గురించి ఎలాంటి కామెంట్లు చేసుకుంటారో అది టోటల్గా మీ సభ్యత, మీ సంస్కారం, మీ ఇష్టాని కోసం నేను వదిలేసుకున్నాను. బట్ మై ఆనెస్ట్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ యాజ్ అ ఫ్రెండ్ దట్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ టు అండర్స్టాండ్ దర్ పెయిన్. అండ్ ఒక ప్రిజుడిస్ ఉంది సమాజంలో, వాళ్ళ పట్ల ఒక వివక్షత ఉంది, వాళ్ళకి పెయిన్ ఉంది, వారింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ వేయడం కోసం నేను చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఇది 10వ రోజు కాదు, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ టువర్డ్స్ 25th డే. ఈరోజు ఇది ఇండియా మొత్తం రిలీజ్ అయింది, యూఎస్లో కూడా రిలీజ్ అయింది. వీ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ అండ్ థ్యాంక్స్ టు మహబూబ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ మేనేజ్మెంట్ మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ని డిస్కస్ చేయడానికి ఓపెన్ చేసిన వాళ్ళ బిగ్ హార్ట్కి రియల్లీ వన్స్ అగైన్ నా టీం తరఫున థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్కసారి అంజలిని ఇంట్రడ్యూస్ చేసి చెప్పండి, ఈ అమ్మాయి ఎలా చదువుకుంటున్నారు మీరు ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే నేను తన వెంబడి ఉన్నాను కనుక తను ఈరోజు స్థాయికి వచ్చింది. అది గొప్పతనం కాదు, కానీ ఈ పాప తను కూడా ట్రాన్స్ ఉమెన్. తను ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో విపక్షలు పెట్టుకుంటూ ఈరోజు తన డిగ్రీ కంప్లీట్ చేసింది.
మనం మీ దగ్గర ఎలా వచ్చామో అలాగే మేము మౌలానా ఆజాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళితే వాళ్ళు ఇమ్మీడియట్గా మేము పీజీ ఇంగ్లీష్ లిటరేచర్లో నీకు సీట్ ఇస్తాము, నువ్వు చదువుకోమని చెప్పారు. అంటే తను ఇంకా పైకెత్తుంది కదా, తను 2 నిమిషాలు షేర్ చేసుకుంటాడు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ని. నేను పుట్టడం ఒక అబ్బాయిలాగా పుట్టి ఇప్పుడు ఒక ఫీమేల్ లాగా చేంజ్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడ రూమ్లో కూర్చున్నప్పుడు నేను అక్కడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు చాలా చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇట్లాంటి టాపిక్లో కొంచెం ఎంపతి ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ లుక్స్ మీద అట్లా కామెంట్ తక్కువ చేస్తారు అమ్మాయిలు. కానీ అబ్బాయిలు, నేను క్లాస్లో ఉన్నప్పుడు, నేను బాయ్స్ హాస్టల్ చదివాను చిన్నప్పుడు, సో నాకు అక్కడ హరాస్మెంట్ జరిగింది, నన్ను కూడా మాట్లాడినారు. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పటి నుంచో చేంజ్ అవ్వాలని నాకు థాట్ ఉంది. బట్ మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అబ్బాయిలు జుట్టు పెంచుకోకూడదు, అబ్బాయిలు గోర్లు పెంచుకోకూడదు, అబ్బాయిలు ఫీమేల్ డ్రెస్ వేసుకోకూడదు, ఇట్లాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు కూడా మీలో చాలామంది నా మీద కామెంట్స్ వేసుకొని ఉండొచ్చు. అది మీ తప్పు కాదు, ఎందుకంటే మన సమాజము మన బ్రెయిన్స్ని అట్లా ప్రోగ్రామ్ చేసింది. అంటే మనకన్నా డిఫరెంట్ కనిపిస్తే మనం వాళ్ళని హరాస్ చేయాలి, వాళ్ళు కరెక్ట్ కాదు అనే ఒక ప్రోగ్రామ్ మన మైండ్లో సెట్ చేయడం వల్ల సమాజం మనల్ని ఎట్లా డ్రైవ్ చేస్తే మనం అట్లనే డ్రైవ్ అవుతాం. మేబీ మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్స్, ఇప్పుడు మీరు డిగ్రీ జూనియర్ కాలేజ్కి వచ్చారు, ఇప్పటి వరకు మీకు ఇట్లాంటి టాపిక్ మీద అసలు మీకు అవగాహన ఉండదు, ఇట్లాంటి అవేర్నెస్ సెషన్స్ ఉండవు. సో అది మీ తప్పు కాదు, సమాజం తప్పు. మిమ్మల్ని ఎందుకు కాలేజ్లో ఫ్యాకల్టీకి కూడా నాలెడ్జ్ ఉండదు దీని మీద. పిల్లలు గోర్లు పెంచుకుంటే నువ్వు ఎందుకు గోర్లు పెంచుకున్నావు, నువ్వు ఎందుకు ఆడవాళ్ళకి బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు మగవాళ్ళకి బిహేవ్ చేస్తున్నావు అని పిల్లల్ని లెక్చరర్సే హరాస్ చేసే టైంలో మిమ్మల్ని అనడం కూడా తప్పు. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా, ఈ మూవీ చూసిన తర్వాత మీలో ఒక 10 మంది మారినా కూడా ఈ మూవీ సక్సెస్ అయినట్టే అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ అమ్మా అందరూ ట్రైలర్ చూశారు కదా. ఇందాక సర్వాణి చెప్పినట్టు మహబూబ్ కాలేజ్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి సమాజంలో ఉన్నటువంటి భేదభావాలు పోగొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన కారణమే బ్రిటిష్ వాళ్ళు స్కూల్స్ ఉన్నాయి, ఇండియన్స్ చదువుకోవడానికి స్కూల్స్ లేవు, మన పిల్లలు కష్టపడుతున్నారు, మన పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు లేవు అని ఆలోచించి ఆ టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్ 164 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాలేజ్ ఇది. ఖచ్చితంగా మేము ఇక్కడ మొట్టమొదటి చెప్పేది హ్యూమన్ వాల్యూస్ అండ్ మోరల్ ఎథిక్స్. మేము ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ చదువుకన్నా ముఖ్యంగా సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, సాటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది మొట్టమొదటి నేర్పుతాము. ఇది మా మేనేజ్మెంట్ కానీ, మా టీచర్స్ కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ ఫస్ట్ చెప్పేది సొసైటీలో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ. నీకు ఎంత అధికారం ఉందో నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అంతే అధికారం ఉంది అని నేర్పే మొట్టమొదటి కాలేజీ మహబూబ్ కాలేజీ. ఎందుకు చెప్తున్నానంటే బిఫోర్ ఇండిపెండెన్సే మన పిల్లల గురించి, మన సమాజం గురించి ఆలోచించిన ఒక్కగా ఉన్న కాలేజీ మహబూబ్ కాలేజ్ సొసైటీ. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి చేసినటువంటి డైరెక్టర్ గారికి, కుటుంబాల మేడంకి, యాక్టర్స్ కి, మన స్టూడెంట్స్ కి, ప్రతి ఒక్కరికి ఇంతసేపు ఓపికగా చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నందుకు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పురుషోత్తం గారికి, మన లెక్చరర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. So this is an opportunity to watch that movie. So yesterday that madam and others, they came to our place, so discussed about this film. So I said, okay madam, we'll take the permission from the management. If they say yes, definitely we'll come with our students. Okay sir, thank you, wish you all the best.
behalf of Northern Degree College and Intermediate College, I would like to take this opportunity. Thank you, the movie team. Thank you so much, ma'am and sir. The team LGBT Legal Battle, a good moral and based story where the supporting transgender people how to lead their life in the society like other genders. We take this opportunity, this movie has been example as a respect to the transgenders, make their life lead smoothly in the society. Once again, my heartfelt thanks for our principal sir and intermediate college principal sir. Thank you so much for giving this opportunity. Students, now back to your classes.